హలో అండి. నేను మీ మధు. పక్క తెలుగమ్మాయి వ్లాగ్స్. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది మధ్యాహ్నం మినీ వ్లాగ్ అనమాట. నేను ఈరోజైతే పప్పు పులుసు అది పెట్టుకుంటున్నాను. కొంచెం సింపుల్‌గా, క్విక్‌గా అయిపోవాలి అనేసి. ఎందుకంటే కొంచెం ఈరోజు ఆహ్, హెల్త్ అనేది కొంచెం అప్‌సెట్‌గా ఉందనమాట. అందుకనేసి నేను ఈరోజు సింపుల్ లంచ్ చేసుకుంటున్నాను ఈరోజు. పప్పు వండినప్పుడు కూడా నేనెప్పుడు హాఫ్ కప్ కందిపప్పు తీసుకుంటాను. హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుంటాను. 2 కలిపి చేస్తాను ఎప్పుడు కూడా. నీట్‌గా వాష్ చేసుకొని వాటర్ పోసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా గానీ ఏదైనా పప్పు అనేది వండుకుంటున్నప్పుడు ఒక అరగంట నానబెట్టి వాటిల్ని ఆ తర్వాత మనం కుక్ చేసుకున్నామంటే కొంచెం హెల్త్ బెనిఫిట్స్ అవి కూడా మంచిగా యాడ్ అవుతాయి దానికి. చాలా మంచిది. ఎప్పుడు గూడా వండుకున్నప్పుడు ఒక అరగంట నానబెట్టుకొనైతేనే మీరు చేసుకోండి. ఇదొక చిన్న టిప్ అని చెప్పొచ్చు. మనకి ఫాస్ట్‌గా కుక్ కూడా అయిపోతుందనుకోండి. ఈలోపు ఇక్కడ నేను కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు నాన్ స్టిక్ అది వాడేదాన్ననమాట. అంటే అప్పుడు నేను ఆయిల్ తక్కువ వేసుకోవాలి. కర్రీస్‌లో వాటిలో మనం ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు అని చెప్పి నాన్ స్టిక్ వాడేదాన్ని. ఆ నాన్ స్టిక్ వాడినప్పుడు అప్పుడేం చెప్పారంటే, మళ్ళీ నాన్ స్టిక్ తీసుకోకూడదు, ఎక్కువ యూజ్ చేయకూడదు అని చెప్పేసన్నారు. దాని నుంచి మళ్ళీ మనకి ఆహ్, ఇత్తడి గిన్నెలోకనేది మారాననమాట. నాకు దీంట్లో ఈజీగానే అయిపోతోంది గానీ, వంట చేయడం ఇందులో ఈజీగానే అవుతోంది కానీ, కర్రీ వండిన తర్వాత అదేదో టేస్ట్ మళ్ళీ నాకు కొంచెం డిఫరెంట్ టేస్ట్‌గా వస్తోంది. టేస్ట్ మారిపోతోంది వీటిలో వండినప్పుడు. దీని నుంచి మళ్ళీ నేను ఇంకొకటి చూడాలి అనుకుంటున్నాను. క్యాస్ట్ ఐరన్‌లో తీసుకోవాలా? లేకపోతే ఇండస్ వ్యాలీలో ప్రొడక్ట్స్ వస్తున్నాయి చూసారా ఈ మధ్యన? నాకిప్పుడు మళ్ళీ అవి తీసుకోవాలేమో అని అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇత్తడి గిన్నెలో వండడం మా అమ్మమ్మలు ఆ కాలం నుంచి కూడా వీటిలోనే చేసేవారు. సో, సరే నేను దీంట్లో ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ ఆహ్, వండాను గానీ స్టార్టింగ్‌లో నాకు పెద్ద అనిపించలేదు. మళ్ళీ మధ్యలో వచ్చేటప్పటికి నాకు ఏమవుతోందంటే కర్రీ అంతా వండిన తర్వాత వాటి టేస్ట్ నాకు కొంచెం వేరే టేస్ట్‌లా అనిపిస్తోంది. అందుకనేసి మళ్ళీ దీన్నేం చేస్తున్నానంటే అయితే కుక్ చేసేసిన తర్వాత వీటిని మళ్ళీ నేను వేరే డే హ్మ్, వేరే దాంట్లోకి నేను దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాను. వండిన తర్వాత అయితే గనక. దీనికి కొంచెం ఏదైనా టిప్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తెలుసుకుంటాను. ఇంట్లో కూరలు కూడా పెద్దగా లేవన్నమాట. అందుకనేసి ఈరోజు కొంచెం సింపుల్‌గా కూడా ఇలా అయిపోతుంది గదా! అని చెప్పేసి నేను ఈరోజు ఇలా చేస్తున్నాను. అండ్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఇందులో చింతపండు గూడా వేశాను నేను. అది మీకు వీడియోలో చూపించలేదు. చింతపండు అనేది అసలు చాలా తక్కువ వాడమని చెప్తున్నారు. అసలు మాక్సిమం చింతపండు అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. కొంచెం ఇది చిన్న టిప్ అనుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.